గంధర్వులు అంటే ఎప్పుడూ కూడా నృత్యంతో పాటలతోటి వాద్యాలు మ్రోగిస్తూ సంతోషంగా ఉంటారు. వాళ్ళు వాతావరణంలో చాలా దగ్గరగా ఉంటారు. వాళ్ళని దివ్య దృష్టితో చూసి వాళ్ళు పాడుతున్న పాటల్లోంచే భరతముని గంధర్వ వేదం తయారు చేశాడు. ఆ గంధర్వులలో ఒకడు హూహు. ఆయన ఏం చేశాడంటే ఒకానొకప్పుడు ఒక ఆ పెద్ద సరోవరంలో జలక్రీడలు ఆడుతున్నాడు. తన చుట్టూ ప్రియురాళ్ళు ఉన్నారు. మధిర సేవించాడు, మదోన్మత్తుడై ఉన్నాడు. అటువంటి సమయంలో దేవల మహర్షి అనబడేటటువంటి మహర్షి గొప్ప తపోనిష్టాగరిష్ఠుడై ఉండి శరీరం అంతా చిక్కి శుష్కించిపోయింది. అటువంటి శరీరంతో ఉన్నవాడు వచ్చి నీటిలో దిగి స్నానం చేస్తున్నాడు. దూరంగా స్నానం చేస్తున్నాడు హుహు భార్యలతో కలిసి. చేస్తున్నవాడు ఆ భార్యలు అన్నారు, అందరూ మధు సేవించి ఉన్నారు. చూడు ఎంత బక్కగా ఉన్నాడో, ఎముకలు పైకొచ్చేసాయి, ఉరప్పంజరంతో ఉన్నాడు, స్నానం చేస్తున్నాడు, 2 కాళ్ళు పట్టి లాగేస్తే నీళ్లలో పడిపోతాడు, మేమందరం నవ్వుతా ఉన్నారు. వాళ్ళని సంతోష పెట్టడం కోసమని నీటి అడుగు నుంచి ఈదుకుంటూ వెళ్ళి ఆ మహానుభావుడైనటువంటి మహర్షి యొక్క 2 కాళ్ళు పట్టి లాగాడు. ఆయన నీళ్లలో పడిపోయారు. పడిపోయి లేచి ఆయన అన్నారు, నీటిలో ఉన్నటువంటి ప్రాణి యొక్క కాళ్ళు పట్టి లాగి సంతోషించాలని ఇంత కుతూహలపడ్డావు కాబట్టి ఉత్తర క్షణంలో నువ్వు మొసలివై నీటి